భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. యంత్రోద్ధారక ఆంజనేయుడి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనలో ప్రతి ఒక్కరూ ఆంజనేయుడి ఆలయాన్ని దర్శించి ఉంటాం. ఏదో ఒక సందర్భంలో హనుమంతుని క్షేత్ర దర్శన భాగ్యము కలిగి ఉంటుంది. చాలా వరకు అన్ని ఆలయాల్లోనూ హనుమంతుడు ఏదో ఒక దిశలో అభిముఖుడై దర్శనమిస్తాడు. కానీ హనుమంతుడు యోగా ముద్రలో దర్శనమిచ్చే ఏకైక క్షేత్రమేదో మీకు తెలుసా? అది కూడా ఓ యంత్రంలో ప్రతిష్ఠితుడై ఉన్నాడని తెలుసా? అయితే వినండి. హంపి క్షేత్రం గురించి మీరు వినే ఉంటారు, చాలామంది దర్శించి కూడా ఉంటారు. ఈ హంపి క్షేత్రంలోనే మనం చెప్పుకుంటున్న యోగా ముద్రలో ఉన్న ఆంజనేయుడు కొలువై ఉన్నాడు. రామాయణ గాథలోని అలనాటి కిష్కింద ప్రాంతమే నేటి హంపి క్షేత్రం. హంపి క్షేత్రంలోనే శ్రీ ఆంజనేయుడు యంత్రోద్ధారకుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. దర్శించినంతనే ఎంతటి మనోభిష్టాన్నైనా నెరవేర్చే మహిమాన్వితుడు యంత్రోద్ధారక ఆంజనేయుడు. అటువంటి అపరూప దర్శన భాగ్యాన్ని కలిగించే ప్రత్యేక కార్యక్రమే ఈ యంత్రోద్ధారక ఆంజనేయుడు. హంపి ఈ పేరు చెప్పగానే విజయనగర సామ్రాజ్య వైభవం గుర్తుకొస్తుంది. ఈ క్షేత్రంలోనే శ్రీ విరూపాక్షుడు అధిష్టాన దైవమై విరాజిల్లుతున్నాడు. ఎంతో ఆధ్యాత్మిక చారిత్రక ప్రాధాన్యం ఉన్న హంపి క్షేత్రానికి పురాణపరమైన ప్రాశస్త్యం కూడా ఉంది. త్రేతాయుగంలో సుగ్రీవుడు పరిపాలించిన కిష్కింద ప్రాంతమే నేటి హంపి క్షేత్రం. సీతాన్వేషణలో భాగంగా ఈ ప్రాంతానికి చేరుకున్న రామలక్ష్మణులను ఆంజనేయుడు తొలిసారిగా దర్శించుకున్నది ఇక్కడే. అందుకు ప్రతీకగా శ్రీ ఆంజనేయుడు ఇక్కడ సదా రామధ్యానంలో లీనమై కొలువై ఉంటాడని ప్రతీతి. ఇది హంపి క్షేత్రం. చారిత్రక సాంస్కృతిక వైభవానికి దర్పణం పట్టే విరూపాక్ష ఆలయం, విజయ విఠల ఆలయం, రఘునాథ ఆలయం, గణపతి, నృసింహాది దేవతల మండపాలు వంటి ఎన్నో విశిష్ట దేవతా నిలయాలు ఈ క్షేత్రంలో దర్శనీయ స్థలాలు. ఇంతటి ప్రసిద్ధిగాంచిన హంపి క్షేత్రంలోనే ఆంజనేయుడు సైతం అద్భుతమూర్తిగా కొలువై భక్తులను విశేషంగా అనుగ్రహిస్తున్నాడు. హనుమంతుణ్ణి తలుసుకోగానే ఎవరికైనా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయమంటూ పెదవులు అసంకల్పితంగా పలుకుతాయి. అటువంటి శ్రీ ఆంజనేయుడు హంపి క్షేత్రంలో నిజంగానే ప్రసన్నమూర్తి. ఆ రామ భక్తాగ్రేసరుణ్ణి దర్శించుకోవటానికి ముందుగా ఓసారి త్రేతాయుగంలోకి వెళ్దాం. పంచవటిలో అపహరణకు గురైన సీతాదేవి జాడను వెతుక్కుంటూ రామలక్ష్మణులు కిష్కిందలోని ఋష్యమూక పర్వతానికి చేరుకుంటారు. అలనాటి వానర సామ్రాజ్యమే కిష్కింద. ఈ క్షేత్రంలో ప్రధానంగా 3 పర్వతాలను భక్తులు దర్శించుకోవచ్చు. వాటిలో మొదటిది అంజనాద్రి. అంజనీదేవి పరమేశ్వరునికై తపస్సు చేసి వాయుదేవుని అనుగ్రహంతో ఆంజనేయుణ్ణి పుత్రుడిగా పొందిన పర్వతమే అంజనాద్రి. ఇది కేసరి అంజనీదేవిల నివాసం, ఆంజనేయుని బాల్యం గడిచిన ప్రదేశం. రెండోది ఋష్యమూక పర్వతం, వాలికి భయపడి సుగ్రీవుడు తలదాచుకున్న ప్రదేశం, హనుమంతుడు రామలక్ష్మణులను తొలిసారిగా దర్శించుకున్న ప్రాంతం. మూడవది మాల్యవంత పర్వతం, వర్షాకాలంలో రామలక్ష్మణులు విడిది చేసిన ప్రదేశం. రామాయణ గాథలోని కిష్కింధకాండకు ప్రత్యక్ష నిదర్శనం ఈ ప్రాంతం. అనేక మంది చరిత్రకారులు సైతం నేటి హంపి పట్టణమే నాటి కిష్కింధగా నిర్ధారించారు. హంపీలో ఉన్నన్ని ఆంజనేయ శిల్పాలు, విగ్రహాలు మరెక్కడా ఉండవు. అందుకే ఇక్కడ అణువణువున ఆంజనేయ తత్వమే కనిపిస్తుంది.
ఈ క్షేత్రంలోని వివిధ దేవతామూర్తుల ఆలయాల్లోనూ ఆంజనేయుడు తప్పనిసరిగా కొలువై ఉంటాడు. హంపి క్షేత్రంలో కొలువయున్న యంత్రోద్ధారక ఆంజనేయుణ్ణి దర్శించుకోవడానికంటే ముందుగా స్వామివారి సన్నిధికి సమీపంలోని శ్రీ కోదండరాముల వారిని, శ్రీ సూర్యనారాయణుణ్ణి దర్శించుకుందాం. మనం ఏ క్షేత్రంలోనైనా సీతారామ లక్ష్మణులతో పాటు హనుమంతుల వారిని దర్శించుకుంటాం. కానీ ఒక్క హంపిలో మాత్రమే సీతారామ లక్ష్మణ సమేతుడైన సుగ్రీవుణ్ణి దర్శించుకుంటాం. ఇటువంటి ప్రత్యేకత మరెక్కడ కానరాదు. హంపిలో అనేకానేక రామాలయాలు, ఆంజనేయ ఆలయాలు ఉన్నప్పటికీ చక్రతీర్థం సమీపంలో వెలసిన ఆలయాలు భిన్నమైనవి. తుంగభద్రా నదీ తీరాన అలరారే హంపి నగరంలో ప్రతి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. అయితే తుంగభద్రా నది ప్రవాహానికే ఇక్కడ ఎన్నో పేర్లు. వాటిలో ఒకటి చక్రతీర్థం. ఇక్కడ వెలసిన శ్రీ కోదండరామాలయాన్ని వర్షాకాలంలో నదీ ప్రవాహం చక్రాకారమై చుట్టుముడుతుంది. అందుకే ఇది చక్రతీర్థమైంది. ఈ చక్రతీర్థం తీరానే సీతాపతి కోదండరాముడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఇదిగో స్వామివారి సుందర ఆలయం. గర్భాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణులు ప్రసన్నవదనులై భక్తులకు దర్శనమిస్తారు. ఈ ముగ్గురు మూర్తుల సేవలో తరిస్తున్న వానరుణ్ణి చాలామంది భక్తులు ఆంజనేయుడుగా భావిస్తారు. కాని ఈ మూర్తి హనుమంతుల వారు కాదు, సుగ్రీవులు. కిష్కింద రాజ్యాన్ని పరిపాలించిన సుగ్రీవ మహారాజు ఇక్కడ రామచంద్రుడి సేవలో దర్శనమివ్వటం విశేషం. వాలిని సంహరించి తనను రాజ్యాభిషిక్తుణ్ణి చేసినందుకు కృతజ్ఞతగా సుగ్రీవుడు ఇక్కడ సీతారాములను సేవించుకున్నాడని పురాణగాథ. ఇటువంటి విశిష్టత, ప్రత్యేకత హంపి చక్రతీర్థ కోదండరామాలయంలోనే దర్శనీయం. ఇదే ఆలయంలో ఆంజనేయునితో పాటు వివిధ దేవతామూర్తులు కూడా ఉపాలయాలలో దర్శనమిస్తారు. ఈ ఆలయానికి సమీపంలోనే ఆంజనేయుని గురువైన శ్రీ సూర్యనారాయణమూర్తి సైతం పూజలందుకుంటున్నాడు. గర్భాలయంలోని ఆదిత్యుని మూర్తి ఇతర క్షేత్రాలకు భిన్నంగా కనిపిస్తుంది. చక్రతీర్థ సూర్యనారాయణుడు అష్టభుజాలతో సుదర్శనుణ్ణి తలపించే రీతిలో భక్తులను అనుగ్రహిస్తున్నాడు. సూర్యనారాయణుడి సన్నిధిలోనూ వివిధ దేవతామూర్తులు కొలువై ఉన్నారు. వానర రాజ్యమైన కిష్కిందలో హనుమంతుడు యోగా ముద్రాంకితుడై ఉన్నాడు. ఓ యంత్రంలో నిక్షిప్తపై ఉన్నాడు. ఆ యంత్రోద్ధారక హనుమంతుణ్ణి దర్శించుకోవడానికి ముందుగా ఆ వాయుపుత్రుని ప్రతిష్ఠించిన అవతారమూర్తి గురించి కూడా తెలుసుకోవాలి. ఆ అవతార పురుషుడే శ్రీ వ్యాసల రాయలవారు. మంత్రాలయ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి పూర్వావతారం శ్రీ వ్యాసతీర్థులవారు. విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణ దేవరాయల గురుదేవులు ఆయనే. మధ్వ సంప్రదాయాన్ని జగద్వ్యాపితం చేసిన జగద్గురువుల్లో శ్రీ వ్యాసరాయలు కూడా పరమోత్కృష్టులు. 1447 నుంచి 1548 వరకు జీవించిన ఈ ద్వైత వేదాంతులు శ్రీకృష్ణదేవరాయల గురువర్యులుగా ప్రసిద్ధులు. శ్రీకృష్ణదేవరాయలకు ఉన్న అపమృత్యు దోషాన్ని తొలగించిన దివ్య గురువు వ్యాసతీర్థులు. విజయనగర సామ్రాజ్యంలో ఉన్న కాలంలో హనుమంతుని స్వప్నాదేశం మేరకు దక్షిణ భారతావనిలో పర్యటించి 732 ఆంజనేయ విగ్రహాలను ప్రతిష్ఠించారు. కసాపురం, మురడి, నేమకల్లు, ఆదోని, బెంగళూరు తదితర అనేక ప్రాంతాలలో వ్యాసతీర్థులు ప్రతిష్ఠించిన హనుమత్ ఆలయాలు మహిమాన్విత క్షేత్రాలై అలరారుతున్నాయి. అయితే వ్యాసతీర్థుల వారు ఆంజనేయ ప్రతిష్ఠ చేసిన మొట్టమొదటి క్షేత్రం హంపి. ఓ రోజున వ్యాసరాయల వారు నిద్రించి ఉండగా వాయుపుత్రుడు స్వప్నంలో సాక్షాత్కరించి తనకు 732 ప్రాంతాలలో విగ్రహ ప్రతిష్ఠ చెయ్యమని ఆదేశించాడు. హనుమంతుని ఆజ్ఞానుసారం వ్యాసరాయల వారు తొలుత హంపి క్షేత్రం నుంచే శ్రీకారం చుట్టారు.
అందుకు సరైన ప్రదేశం కోసం అన్వేషిస్తున్న సమయంలో వారికి ఓ అద్భుతమైన ప్రదేశం సాక్షాత్కారమైంది. త్రేతాయుగంలో రామలక్ష్మణులు కిష్కింధకు వచ్చినప్పుడు ఆంజనేయుడు వారికి ఎదురేగి తొలిసారిగా దర్శించుకున్న ప్రదేశమది. ఆ ప్రదేశాన్ని గుర్తించటం కూడా హనుమత్ సంకల్పమే. అక్కడికి చేరుకున్న వెంటనే వ్యాసతీర్థుల వారు ఓ శిలపై బొగ్గుతో ఆంజనేయుని చిత్రాన్ని గీయటం ప్రారంభించారు. అలా గీసిన ప్రతిసారి ఆ చిత్రంలో నుంచి ఓ వానరం ప్రత్యక్షమై మాయమైపోసాగింది. చిత్రాన్ని గీసిన ప్రతిరోజు ఆ విచిత్రం జరగసాగింది. ఇలా 12 రోజులు గడిచిన తరువాత వ్యాసతీర్థుల వారు ఓ అపూర్వమైన యంత్రాన్ని లిఖించారు. నక్షత్రాకారంలో కమల దళాలతో 12 మర్కటాలతో యంత్రాన్ని లిఖించి యోగముద్రలో కొలువైన ఆంజనేయుణ్ణి చిత్రించారు. మీరు ఆంజనేయుణ్ణి ఎన్నో రూపాల్లో దర్శించి ఉంటారు. సంజీవనిని తీసుకొస్తున్నట్లుగా, అసురులను సంహరిస్తున్నట్లు, రామ లక్ష్మణులను తన భుజస్కంధాలపై మోస్తున్నట్లు, రామకార్యార్థి అయి నిల్చున్నట్లు, రామపాదసేవలో తరిస్తున్నట్లు, ఇంకా బాలమారుతిగా, సువర్చల సమేత ఆంజనేయునిగా, ఇలా ఎన్నెన్నో రూపాలు. కానీ ఓ చేత జపమాల ధరించి భక్తుల రక్షణ కోసం నిత్యం రామనామాన్ని జపించే యోగా ముద్రాంకితుడై ఆంజనేయుణ్ణి దర్శించారా? ఆయనే హంపి క్షేత్రంలో కొలువయున్న యంత్రోద్ధారక ఆంజనేయుడు. నిత్యాభిషేకాలు అందుకుంటూ మంత్రాభీష్ట ప్రదాయకునిగా అనుగ్రహిస్తున్న ఆ స్వామివారిని కనులారా దర్శించండి. కఠోర దీక్షతో, నియమనిష్టలతో, సత్సంకల్పంతో లోక కళ్యాణార్థం వ్యాసతీర్థుల వారు తొలిసారి లిఖించిన యంత్రోద్ధారక ఆంజనేయ స్వామివారి సన్నిధి ఇది. ప్రకృతి ప్రశాంతత నడుమ ఓ చిన్న గుట్టపై నిర్మితమైన ఈ ఆలయంలో అణువణువు ఆంజనేయ వైభవమే. ఇక్కడ వ్యాసతీర్థుల వారు పూజించిన తిరుమల శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించటం ఓ ఆనందయోగం. గర్భాలయంలో ప్రవేశించినంతనే ఓ దివ్య శిలపై భక్తులకు సాక్షాత్కరిస్తాడు మహిమాన్వితుడు, మంత్రరాజస్వరూపుడు, భవిష్యత్ బ్రహ్మ, రామభక్తాగ్రేసరుడు, శ్రీ యంత్రోద్ధారక ఆంజనేయుడు. ఆ దివ్యమూర్తిని దర్శించండి. యంత్రోద్ధారక హనుమత్ రూపం అత్యంత విశేషప్రదం. ఓ చేత జపమాలను ధరించి శ్రీ ఆంజనేయుడు ఇక్కడ శ్రీరామ ధ్యాన ముద్రాంకితుడై దర్శనమిస్తాడు. కనులారా చూడండి. నక్షత్రాకార యంత్రం. ఈ యంత్రంలో వ్యాసతీర్థుల వారు 3 కోట్ల హనుమత్ బీజాక్షర మంత్రశక్తిని ధారపోశారు. అందుకు ప్రతీకగా యంత్రంపై సూక్ష్మంగా హనుమత్ మంత్రాక్షరాలు కనిపిస్తాయి. నక్షత్రయంత్రం చుట్టూరా 51 కమలదళాలు, ఆ కమలదళాల చుట్టూ 12 మర్కటాలు. యంత్రంలో నిక్షిప్తమై భక్తులను ఉద్ధరించే హనుమంతుడు గనుక స్వామివారికి యంత్రోద్ధారక హనుమాన్ అని పేరు. పంచామృతాలతో, ఫలరసాలతో, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి జరిగే విశేష అభిషేకాన్ని దర్శించండి. అభిషేక వీక్షణం సకల పాపాలను హరిస్తుంది, సర్వదోషాలను తొలగిస్తుంది, మనోభీష్ట సిద్ధిని కలిగిస్తుంది. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి యంత్రోద్ధారక ఆంజనేయుని ఆలయంలో మధ్వ సంప్రదాయాన్ని అనుసరించి చైత్ర పూర్ణిమ వేళ విశేష అభిషేకాలు, అర్చనలు మినహా మరే ఇతర ఉత్సవాలు జరగవు. అయినప్పటికీ ఇక్కడ ఎవరైతే శ్రద్ధాసక్తులతో నియమనిష్టలు పాటించి మంత్రసాధన చేస్తారో వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయనేది ఇక్కడ ఎన్నోసార్లు నిరూపితమైన సత్యం. ఈ ఆంజనేయుడిపై విశ్వాసంతో ఏ అభీష్టాన్ని కోరినా భవిష్యత్ బ్రహ్మైనటువంటి అంజనీ నందనుడు
తప్పక అనుగ్రహిస్తాడనేది పరమసత్యం. శ్రీ యంత్రోద్ధారక హనుమంతుణ్ణి దర్శించుకున్న ప్రతి భక్తుడికి సకల శుభాలు సిద్ధించాలని శ్రీ ఆంజనేయుణ్ణి భక్తిపూర్వకంగా ప్రార్థిస్తున్నా. పంటురీతి కొలువు ఇయవయ్య రామా బంటూరి. వీక్షించారుగా అద్భుతమైన యంత్రోద్ధారక ఆంజనేయుణ్ణి. మీరు కూడా ఎప్పుడైనా హంపి క్షేత్రానికి వెళితే యంత్రోద్ధారక ఆంజనేయ దర్శనం తప్పక చేసుకోండి. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.